హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అన్నారు, వారితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, ఏపీ పాలిటిక్స్ లో కుటుంబ కథా చిత్రాలు పెరిగిపోయాయి సార్. మనం చూస్తున్న ముద్రగడ పద్మనాభం వాళ్ళ డాక్టరే తనకు వ్యతిరేకంగా విమర్శలు చేయడం, అటు అంబటి రాంబాబు చిన్నల్లుడు విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా చూసాం ఈ ఎపిసోడ్ లో. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా ముద్రగడ పద్మనాభం వాళ్ళ కూతురు మరొక వీడియో చేసింది, ఇంకో కథనాన్ని చెప్తుంది. ఇటు వీళ్ళ చిన్నల్లుడు కూడా ఇంకో వీడియో చేసి అతను కథనాన్ని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? ఈ ఎపిసోడ్ లో గురించి మీరేం చెప్తారు? ఇది ఒక వెబ్ సిరీస్ లాగా తయారైంది. ఎన్నికల టైంలో ఆల్రెడీ మనం కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. ఇప్పుడేమో రియల్ లైఫ్ కుటుంబ కథా చిత్రాలు మొదలైనాయి. సో మామూలుగానే ఎన్నికలు అంటేనే ఎన్నికల చిత్రాలు అంటే అనేక చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అందులో కొత్తగా యాడ్ అయిందంటే కుటుంబ కథా చిత్రం. ఇంతకుముందు కూడా ఉండేవి కుటుంబాల్లో, ఇది ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఏ చిన్న ఇది వచ్చినా దాన్ని ప్రతిపక్షం విపరీతంగా వైరల్ చేసి దాన్ని చర్చలు పెట్టి పెద్ద ఎత్తున చేసేస్తుంది. అంటే కాకి అదేదంటారు, ఎద్దుపుండు బ్రహ్మరాక్షసి అని పాత సామెత ఉంది. అంటే ఎద్దుకి ఒక చిన్న పుండు పడితే దాన్ని కాకి పొడిచి పెద్దది చేసేస్తుంది. అలాగా వీళ్ళు మీడియా ఇప్పుడు కాకుల్లాగా చిన్నది ఎక్కడైనా కొంచెం గాయం కనబడితే, గాయం కనబడకపోయినా గాయం క్రియేట్ చేసేస్తున్నారు. చేసి దాన్ని పెద్ద చేసేస్తున్నారు. సో అలాగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీడియోలు మనం ఆల్రెడీ అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ ఆ వీడియో గురించి విశ్లేషించాను నేను రెండు సార్లు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, మళ్ళీ అంబటి రాంబాబు ఏం చెప్పాడు, 2 సార్లు చెప్పుకున్నాం. అట్లాగే ముద్రగడ కూతురు క్రాంతి, అమ్మాయి పేరు, ఆమె ఏం చెప్పింది, వాళ్ళ నాన్న ఏం చెప్పాడు, అవి చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 2వ రౌండ్ మళ్ళీ గౌతమ్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ క్రాంతి ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసింది. ముందుగా అంబటి రాంబాబు విషయానికి వస్తే, డాక్టర్ గౌతమ్ ఇష్యూ ఏందనేది ఫస్ట్లో అతను ఏం చెప్పలేదు. చెప్పకుండా మా మామ నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకుంటాడు, అతను ఇప్పుడు ఒక పబ్లిక్ పోస్ట్కి కంటెస్ట్ చేస్తున్నాడు, అతను ఓడించండి అని పిలిపించాడు. దానికి పవన్ కళ్యాణ్ స్పందించి సొంత అల్లుడే ఇట్లా మాట్లాడుతున్నాడని పవన్ కళ్యాణ్ అన్నాడు. దానికి కౌంటర్గా అంబటి రాంబాబు రంగంలోకి వచ్చి, మా అల్లుడు నా చిన్న కూతురు డాక్టర్ మనోజ్ఞతో 4 ఏళ్లకు ముందే విడిపోయారు. సో వాళ్ళకి 2 పిల్లలు, ఒక బాబు పాప. సో పిల్లలతో కలిసి నా కూతురు నా ఇంట్లోనే 2 ఏళ్ళ నుంచి ఉంటుంది. అతను ఆ పిల్లలకు సంబంధించి సంరక్షణ బాధ్యతలు తీసుకోవట్లేదని మేము విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సో అందుకని అది 4 ఏళ్ళుగా నడుస్తుంది, కోర్టులో ఉంది కేసు. సో ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. అతని సొంత పిల్లల్ని కూడా వదిలేసిన అతన నీచుడు, నేను నీచుడు, మీరే తేల్చుకోండి అన్నట్టుగా ఆయన ఒక వీడియో చేశాడు. దీని మీద ఇంక నేను మాట్లాడినాడు. కానీ అల్లుడు వదిలిపెట్టల. మళ్ళీ ఇతను నిన్న ఒక ఈవినింగ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అదేంటంటే వాళ్ళ నాన్న డాక్టర్ గౌతమ్ వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు నేను మనవరాలను చూడాలి ఒకసారి అంటే వీళ్ళు పంపించలేదు. ఆ వీడియో కూడా నేను వీళ్ళకి పోస్ట్ చేశాను, మా నాన్న వేడుకుంటున్న వీడియో. అయినా కూడా కనికరం లేకుండా పంపించలేదు అని అతను ఆరోపిస్తూ, ఎవరు నీచుడో మీరే చెప్పండి అని ఆరోపించాడు. సో ఈ హోల్ ఇష్యూలో మనకి ఇదేంటంటే, ఇప్పుడు డాక్టర్ మనోజ్ఞ అయితే ఇంతవరకు మాట్లాడలేదు. మొత్తానికి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తంగా లేనప్పుడు మనం ఏ రకమైన జడ్జిమెంట్ చేయలేం. కానీ యాజ్ ఏ ఓటర్గా ఇప్పుడు నేను అక్కడ సత్తెనపల్లిలో ఒక ఓటర్ అనుకో, నేను రాంబాబుకు ఓటు వేయాలా లేదా కన్నా లక్ష్మీనారాయణకి ఓటు వేయాలా లేదా అని నేను నిర్ణయించుకోవడానికి ఈ ఎపిసోడు నాకు ఎలాంటి ఉపయోగపడుతుంది అంటే, రాంబాబు నీచుడా నికృష్టుడా అని నేను ఒక ఓటర్గా చూసుకున్నప్పుడు ఈ నియోజకవర్గానికి రాంబాబు ఏం చేశాడు ఈ 5 ఏళ్లలో, నెక్స్ట్ వస్తే ఏం చేయగలడు అనేది మాత్రం నేను ఆలోచించాలి తప్ప వాళ్ళ కుటుంబంలో అల్లుడికి ఏం చేశాడు లేకపోతే అవన్నీ నాకు ఎలా నేను నిర్ధారించుకోగలను? వీళ్ళిద్దరు చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఎలా నిర్ధారణకు రాగలను? ఎందుకంటే నాకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరి పిల్లల్ని ఎందుకు అతనైతే భార్యను వదిలేశాడని అర్థమవుతుంది. అతను ఏదో విడాకుల కోసం గొడవ చేస్తున్నాడు, వీళ్ళు విడాకులు ఇవ్వలేదు. ఇంతవరకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. విడాకులు ఎందుకు ఇవ్వలేదనేది వీళ్ళు ఏం చెప్తున్నారంటే, పిల్లలకి అతను బాధ్యత తీసుకోవట్లేదు కాబట్టి పిల్లల్ని కూడా వదిలేశాడు కాబట్టి మేము ఇవ్వలేదు విడాకులు అని చెప్పి, ఇది కోర్టులో ఉంది, కోర్టు తేల్చాలి వాళ్ళు.
సో ఇది ఇద్దరి ఒక భార్యాభర్తల మధ్య విడాకుల అంశం, అది ఫ్యామిలీ ఇష్యూగా మారింది. ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మారుతాయి. సో దీన్ని కోర్టు తేల్చుకోవాలా, ఆ రెండు కుటుంబాలు తేల్చుకోవాలి తప్ప ఓటర్లకి ఏం సంబంధం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఎక్కడైనా అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 భార్యలు 4 భార్యలు అప్పుడు కూడా మనం అదే చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ 3 భార్యలు ఉన్నారా 5 మంది ఉన్నారా అనేది అవసరం లేదు. అతను ఏమన్నా సాక్షాత్తు కోర్టే పెళ్ళైన వాళ్ళు కూడా అఫేర్ పెట్టుకుంటే అది వాళ్ళిద్దరి విషయం అని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. కాన్సెంటింగ్ అడల్ట్స్ అంటే ఇద్దరి మధ్య వాళ్ళకి ఒప్పుదల ఉన్నప్పుడు దట్ ఈస్ దేర్ బిజినెస్ అని కోర్టు చెప్పింది. అలాంటప్పుడు వీళ్ళిద్దరికి కుటుంబంలో గొడవలు తీసుకొచ్చి ఎలక్షన్లో ఇతను పెడుతున్నాడంటేనే డాక్టర్ గౌతమ్ మీద డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అతను ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రాంబాబుని. నేను పెడతాను, నేను చెప్పింది వినకపోతే పెడతాను, లేకపోతే అతను పెట్టాల్సిన అవసరం లేదు, అతను కోర్టులో తీసుకోవచ్చు. సో అతను హూ ఇస్ దట్ గౌతమ్ టు ఆస్క్ మీ టు నాట్ టు ఓట్ హిమ్? వాడెవడు గౌతమ్ అనేవాడెవడు? వాడు చెప్తే నేను ఎందుకు ఇతనికి ఓటు వేయకుండా ఉండాలి, లేకపోతే ఓటు వేయాలి? ఎవరైనా మనం ఏం నిర్ణయించుకుంటామంటే మనకి ఇతను ఈ నియోజకవర్గానికి ఏం చేశాడు, ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశాడు అనేది చూస్తారు. లేదు ఇంకా నేరో డౌన్ అయితే నాకేం జరిగింది ఇతని వల్ల అనేది ఓటర్ చూస్తాడు. అంత తప్ప ఈ గౌతము చెప్పింది రేపు పొద్దున మనోజ్ఞ కూడా రంగంలోకి వచ్చినా రావచ్చు. సో ఇది ఫ్యామిలీ గొడవల్ని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఒక పెంట పెట్టడం అనేది తప్ప ఇంకా ఇందులో అయితే ఏమీ లేదు. సో మేబీ ఇది ప్రత్యర్థులకి ఉపయోగం కాబట్టి, తెలుగుదేశం క్యాంప్కి ఇది ఉపయోగం కాబట్టి వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేస్తున్నారు. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. నాకు తెలిసి ఇది పెద్దగా ఉండదని నేనైతే అనుకుంటున్నాను. నిజంగా ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంటే గెలుస్తాడు, పెర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఖచ్చితంగా ఓడిపోతాడు రాంబాబు. అంతేగాని దీని ప్రభావం పెద్దగా ఉండదు. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్లో ఎలా ఉన్నాయంటే చిన్న మునిగిపోయేవాడికి ఏదో గడ్డిపోచ దొరికినా పట్టుకుంటాడు, అది గడ్డిపోచ అనే విచక్షణ కూడా మర్చిపోతాడు. ఎందుకంటే చెప్పలేము, వాడికి ఏది దొరికితే ఆకు దొరికినా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు మునిగిపోతే నీళ్ళల్లో లేవాలని. అలాగా ఇప్పుడు ఎలక్షన్లో పార్టీలు కూడా ఏ చిన్నది దొరికినా దాన్ని వాడుకుందామన్న ఉబలాటం కనిపిస్తుంది. మీడియా కూడా అలాగ విడిపోయింది రెండుగా. సో అదే చేస్తుంది. ఇక ముద్రగడ పద్మనాభం విషయానికి వస్తే, ముద్రగడ పద్మనాభం ఎప్పటి నుంచో వైసీపీలో చేరాలనుకున్నాడు. వైసీపీలో ఆయనకు తగిన ఆయన డిమాండ్స్ని నెరవేర్చే పరిస్థితి లేదు. సో దాంతో ఆయన జనసేనలోకి చేరాలనుకున్నాడు. జనసేనలోకి అయితే కాపు నాయకత్వం ఉంది. సో నేను కూడా కాపు ఉద్యమకారుడు కాబట్టి జనసేనలో ఉంటే నాకు బాగుంటుందని అనుకున్నాడు. అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ వాళ్ళు వెళ్ళి కలిశారు. కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ 2 రోజులు మీ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తాడని చెప్పారు. ఈయన వెయిట్ చేశాడు. 2 రోజులు 1 మంత్ అయింది, 2 months అయింది. దాంతో రాలేదు. దాంతో ఆయన అవమానంగా ఫీల్ అయ్యాడు. కనీసం జగన్ అన్న ఓపెన్గా నేను ఇవ్వలేనండి, ఇంత అయితే చేయగలను, ఇంత చేయలేను అని ఓపెన్గా చెప్పాడు. ఇతను అది కూడా లేదు, ఇతను కమ్యూనికేషన్ లేదు, వస్తానో రాలో తెలియదు. ఇటువంటి తనను అవమానించాడు అని ఆయన ఫీల్ అయ్యాడు. దాంతో ఆయనకి కోపం వచ్చింది, ఈగో హర్ట్ అయింది. అట్ ద సేమ్ టైం జగన్ మీరు అన్కండిషనల్గా వస్తే పార్టీలోకి రండి అని చెప్పాడు. సో మరి అతనికి ఏమి హామీలు ఇచ్చాడో మనకు తెలియదు. ఖచ్చితంగా హామీలు ఏవో ఇచ్చుంటాడు. నేను అధికారంలోకి వస్తే మీకు ఏదో ఒక నామినేషన్ కాపు కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి చేస్తానని చెప్పుండొచ్చు. సో ఏదేమైనా అతను అన్కండిషనల్గా నేను వైసీపీలో చేరాను అన్నాడు. సో జగన్ నేచురల్గా ఆయనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే అది ఆయనకు కూడా కోరుకున్నదే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడం. దాంతో ఆయనకు కొంత కాపుల్లో ఉండే పెద్దవాళ్లతో కొంత దగ్గర సంబంధాలు ఉన్నాయి, కాపు యూత్తో అంత లేవు. సో అందుకని ఆయన టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ని ఓడించడానికి అక్కడ ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. అంటే వర్మ ఎంత మాత్రం పవన్ కళ్యాణ్కి హెల్ప్ చేస్తాడా అన్నది ఒక డౌట్ ఉంది. సో దాని మీద రకరకాలు, నిన్న కూడా ఒక వీడియో ఏదో రిలీజ్ చేశారు. ఆయన ఏదో మాట్లాడుతుంటే దాన్ని అటు ఇటు మధ్యలో కట్ చేసి వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఓటేయద్దు అని వర్మ చెప్తున్నట్టు ఒక వీడియో చేశారు. సో ఇలాంటి ఏదేమైనా వర్మ రోల్ మీద కొంత ఇబ్బంది అయితే ఉంది, ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు కూడా వైసీపీ వాళ్ళు. అటువైపు ఏమో వైసీపీ తరఫున మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటు దూరంపూడి చంద్రశేఖర్ కావచ్చు, పెండం దొరబాబు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా మోహరించి అక్కడ
పెద్ద ఎత్తున మండలాల వారీగా నాయకులను పెట్టి అక్కడ కులాల వారిగా మీటింగ్లు పెట్టి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ని ఓడించడానికి అక్కడ డబ్బులు కూడా పెద్ద ఎత్తున వైసీపీ పెడుతుంది. సో ఈ కాంటెక్స్లో పవన్ కళ్యాణ్కి దిక్కు దోచట్లేదు అనేది అర్థమవుతుంది. సో అతను ముందు జబర్దస్త్ని దించాడు, తర్వాత సీరియల్లో దించాడు, తర్వాత తన కుటుంబంలోని హీరోలను వరుసగా దించుతూ వస్తున్నాడు. ఇప్పుడు చిరంజీవి కూడా రాబోతున్నాడని తనెవరు రామ్ చరణ్ రంగంలో దిగాడు, ఆల్రెడీ ట్వీట్ చేశాడు. సినిమా నాని లాంటి వాళ్ళ దగ్గరంతా ట్వీట్లు చేయిస్తున్నారు. ఇట్లా తన బలాన్ని కూడా అక్కడ ట్రై చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున. ఈ కాంటెక్స్ట్లో ముద్రగడ తనకి ఇబ్బందిగా మారుతున్నాడు. ఎందుకంటే కాపులని చీల్చగలిగిన శక్తి ఉన్న వ్యక్తి అక్కడ ముద్రగడ, వంగగీతతో పాటు. సో వంగగీత ముద్రగడ కలిస్తే కాపుల గణనీయమైన 90,000 ఓట్లలో గణనీయమైన ఓట్లను చీల్చగలరు. అందుకని ముద్రగడ ఇమేజ్ని దెబ్బతీయడం కోసం వాళ్ళ కూతుర్ని రంగంలోకి తీసుకొచ్చారు. ఆల్రెడీ కూతురికి ఆయనకి ఏదో ఇబ్బందులు ఉన్నాయి. సో ఆమె రంగంలోకి వచ్చి ఆమె ఆరోపించింది. ఈరోజు మార్నింగ్ మళ్ళీ వీడియో పెట్టింది. అదైతే క్లియర్గా ఆమె బట్టి చెప్తున్నట్టుంది. ఎవరైనా చూస్తే ఆ వీడియో నేను వచ్చాను చేశాను అదేమంటే అని బట్టి ఎట్లా చెప్తుంది అలా చెప్తుంది. జగన్ జోకర్ అని చెప్తుంది, గాంజా కింగ్ అని చెప్తుంది. అలాంటి వాడు మా నాన్న జగన్ జోకర్ నమ్ముతున్నాడు. సో అని వాళ్ళ నాన్నని కూడా అడ్రస్ చేసి నీకు ఏదో నామినేషన్ పదవులు ఆశ చూపించారు, అది నీకు రావు, ఎందుకంటే జగన్ రాడు, గెలిచేది పవన్ కళ్యాణ్ అని ఆమె చెప్తుంది. సో ఆమె పార్టీలోకి కూడా చేరాలనుకుంది, ఆమె ఏమో చేర్చుకోలేదు. ఆమె కోవర్ట్ అని పవన్ కళ్యాణ్ భయపడ్డాడని కూడా వార్తలు వచ్చాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.